స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాటలు పాడినటువంటి పిల్లలందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా శాలాంటి గత పుట్టినరోజులో జరిగినటువంటి లోటును ఇప్పుడు పరిపూర్ణంగా నెరవేర్చారు. అద్భుతమైనటువంటి పాట పాడారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనందరూ స్తుతి ఆరాధనకు వెళ్లే ముందు జరిగినటువంటి కార్యక్రమం కొరకు జరిగిపో స్తుతి ఆరాధన, వాక్య పరిచర్య, అలాగే ప్రభు భోజన సంస్కారం కొరకు మన మధ్య ఉన్నటువంటి డాని వచ్చి ప్రార్థించిన తర్వాత స్తుతి ఆరాధన చేసుకుందాం. మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు ప్రభు భాస్కర్ ప్రత్యేక వందనాలు. వైట్ షర్ట్ వేసుకోవడంతో అందరిలో ఎవరో పొరవడు వచ్చి కూర్చున్నారు అనుకోండి. స్తోత్రం. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల దేవరాజ, ఈ సాయంకాల సమయమందు చిన్న మందిగా కూడి నిన్ను ఆరాధించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. ఆయన ఇటువంటి భాగ్యం ఎందరూ కోరలేదు నాకు. ఆయనను మాతో మమ్మల్ని రక్షించి పోషించి నాయన ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చినట్టు దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. నాయన ఈరోజు జరగనున్న ఆరాధనలో మీరు మాకు తోడైండు నా తండ్రి. సంఘమంతా కలిసి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన జరగబోయే ప్రభు ఆరాధనలో కూడా నాయన మీరు మాకు తోడై ఉండి నాయన మేము జ్ఞాపకం చేసుకొని దాన్ని స్వీకరించి నీ చిత్తానుసారంగా బ్రతకడానికి మాకు మా సంఘానికి దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన ఈరోజు ఎవరైతే వాక్యాన్ని పంచనై ఉన్నారో నా తండ్రి, వారిని ఈ శిలువ చాటును మరుగుపరిచి మాకు సంఘానికి ఏమి నేర్పించున్నావో దాన్ని ఎరిగి మేము జీవించులాగిన నీ సన్నిధిలో మేము నిలిచి అట్టి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ఎంతో బ్రతిమాలి వేడుకొనిచున్నాం మా తండ్రి. ప్రార్థించినటువంటి డాని ప్రత్యేక వందనాలు. లేచిన తర్వాత మన మధ్య ఉన్నటువంటి సహోదర విశ్వాసరావు గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి అనగా దేవుని సింహాసనం వైపు మన హృదయాన్ని మళ్లించి మనసారా విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరించుచుండగా ఆత్మను ఉద్దీపచేసే ఆరాధన చేద్దాం. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి మనసారా దేవుని స్తుతిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు అనాల్సిందిగా ఉండొద్దు. దేవుడి సన్నిధిలో ఉన్నాం. దేవుడి చూపిన ప్రేమను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన బలమును బట్టి దేవుని స్తుతిందాం. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి మనసారా స్వరమెత్తి దేవుడు నన్ను సజీవ లెక్కలో తిన సకల స్వరమించడం అందరూ కూడా స్వరమెత్తి దేవుని స్తుతిందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. సర్వశక్తిమంతుడా స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రం, అద్భుతీయుడానికి స్తోత్రం, ఆది సంభూతుడానికి స్తోత్రం, ఆది అంతము లేని వాడానికి స్తోత్రం, ఉన్నవాడు అనువాడిన దేవానికి స్తోత్రం, మొదట వాడువు కడపట వాడువు అయిన దేవానికి స్తోత్రం, అద్భుతీయ సత్య దేవుడైన తండ్రికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆగక రాత్రి పగలు గాన ప్రతి గానములతో స్తుతింపబడుచున్న యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రహరుడా, పూజహరుడా, పూజింపదగిన దేవా, అన్ని నామముల కల్లా పైనామము గల దేవానికే స్తోత్రములు, నమ్మదగిన దేవానికి స్తోత్రములు. నిరంతరము
స్తోత్రము స్తోత్రహరుడానికి స్తోత్రములు. నిత్యమునైనా ఆగక వేయింపగలనైనా గాన ప్రతిగానములతో తండ్రి నిత్యము స్తుతింపబడుచున్న యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. ఆకాశమందున్న ఆసీనుడానికి స్తోత్రములు, మేఘవహరుడానికి స్తోత్రములు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం. నిరంతరము స్తోత్రహరుడ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమ స్వరూపుడానికి స్తోత్రములు, ఆత్మ స్వరూపుడానికి స్తోత్రములు, సత్య స్వరూపుడానికి స్తోత్రములు, ఆదరణకర్తానికి స్తోత్రములు, ఆశ్రయ దుర్గమానికి స్తోత్రములు, మా దాగు చోటానికి స్తోత్రములు, మా ఎత్తైన కోటానికి స్తోత్రములు. మమ్మల్ని విడవక ఎడబాయికనే బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడుచున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రము. నీ కను దృష్టిని ప్రసన్నత మాపై మా కుటుంబములపై నిత్యము చూపుచున్నందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని విడవక ఎడబాయిక నీ అరిచేతుల్లో చెక్కుకుని ముది వచ్చే వరకు మమ్మల్ని వెతుకుని ముద్దాడుచున్న తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు. ఏ ఓక్యత లేని మా కొరకునైనా నీవు పెట్టిన ప్రాణమును బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు. ఆ పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉండగా నీ మహాప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి విడిచిపెట్టకూడని వాక్యమును విడిచిపెట్టి పొదకు తేబడిన గొర్రె పిల్లవలే తండ్రి భూలోకమున వచ్చి మా పాపములు మా అపవిత్రముల కడిగి మమ్మల్ని పవిత్రపరిచి అబ్బా తండ్రిని కృపనిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ఏ హరత లేని మాకు ఉచితమైన రక్షణ ఇచ్చి నీ దత్త పుత్రులుగా కుమారులుగా అంగీకరించుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి నిర్ణయం తీర్చగలవయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఉన్నతమైన దేవుడు నాయనా, మహాదేవుడు నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. మహాకాశముల పట్ట చాలని గొప్ప దేవుడు తండ్రి. ఆకాశముల సింహాసనగాను భూమిని పాతబిడ్డగా చేసుకున్న ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీచుడగు తండ్రి, బలవంతుడగు దేవా, సమాధానకర్త, నీకే స్తోత్రములు 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 స్తోత్రము. హల్లెలూయా స్తోత్రం. గ్లోరీ. అందరూ కూడా స్వరమెత్తి గంభీరంగా దేవుని స్తుతిద్దాం.
అవును ప్రభువా, యోగ్యత లేని మమ్మల్ని అమూలమైన రక్షత కొని నీ సొత్తుగా నీ ప్రజగా చేసుకుని ప్రభువా, నీ మేపెట్టి గొర్రెలుగా చేసుకుని ప్రభు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము లోకములో ఉన్నంత కాలము ప్రభా నీ కొరకు నాయన జీవించే కృప మాకు అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రములు స్తోత్రములు. నీ వారము తండ్రి, నీ విలువ పెట్టిన కొనబడిన వారము, నీ సొత్తైన ప్రజలుగా మేము నీ కొరకు వాడబడే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అనుక్షణము అనుదినము ప్రభు నిన్ను వెంబడించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతవరకు ప్రభు స్తుతించి ఆరాధించినటువంటి మనము మౌనముగా ప్రభు సన్నిధిలో ఆయన చేసినటువంటి ప్రతి మేలును హృదయమందు ధ్యానిస్తూ ప్రభుని మౌనంగా ఆరాధించేద్దాం. మహాపరిశుద్ధుడా మా ప్రియపరుడు తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్మలను నీ స్వరక్తం ఇచ్చి నీ కుమారుడుగా కుమార్తెలుగా అంగీకరించి రాజులైనటువంటి ప్రధాన యాజకుడిగా మమ్మల్ని చేసి మా ప్రధాన యాజకుడైన మిమ్మల్ని ప్రభా స్తుతించి ఆరాధించి కీర్తించి ఘనపరిచి మీ నామాన్ని హెచ్చించడానికి గురించినటువంటి ఈ కొద్ది సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకే సమర్పించి వేడుకొంచెం నామా ప్రియ తండ్రి ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ చక్కటి స్థితి ఆరాధన నడిపించేటువంటి బ్రదర్కి ప్రత్యేక వందనాలు. దయచేసి కూర్చుందాం. ఈ రాత్రి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవజనులు
వాక్య పరిచయం చేయడానికిను మరి ప్రభు బలారాధన నడిపించడానికి మన మధ్యకు వచ్చినటువంటి పాస్టర్ ప్రభుదాస్ గారిని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. మరి సమయంలో మరి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యము, ఏ సమయం అయినప్పటికీ నాకు సాక్ష్యానికి సమయం ఇవ్వరని గత వారం రోజులుగా ముందే రిక్వెస్ట్ చేసినటువంటి మేరీ మనం వచ్చినందుకు కనుక తన సాక్ష్యము అనంతరము మరి సమయాన్ని దైవజనులకు అప్పగిందాం. మేరీ వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటుండగా ప్రభువుని మహిమపరుద్దాం అందరం కలిసి. ముందుగా దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ యొక్క సమయంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుకి రావడానికి గల కారణాలు రెండు. ఒకటి, నేను సిఎఫ్ చర్చికి వచ్చి సంవత్సరం పూర్తయింది. అంటే 4వ తారీఖుని రేపటి 2 సంవత్సరం పూర్తయింది. ఇంకోటి ఏంటంటే, నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 5వ తారీఖు సంవత్సరం అవుతుంది. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటాను. ఈ సంవత్సరంలోపు దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, నన్ను క్షమించండి, నేను సరిగ్గా ఎప్పుడు మాట్లాడలేదు ఇంతలాగా. ఏమైనా తప్పులు క్షమించండి దయతోను. ఇంకో విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలోపు నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ ప్రతి కష్టంలోనూ దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను పడుతూనే ఉన్నాను, దేవుడు నన్ను లేపుతూనే ఉన్నాడు. నేను ప్రార్థన చేసింది అలా ఒకటే, నాకు కష్టాలు పెట్టొద్దని చెప్పలేదు. కానీ తండ్రి, ఏ కష్టం వచ్చినా నన్ను లేవనెత్తండి, నా చేయి పట్టి నన్ను ముందు నడిపించమని అడుగుతూనే ఉన్నాను. దేవుడు అలాగే నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. మనం దేవుని సహాయం అడిగితే దేవుడే డైరెక్ట్గా వచ్చి సహాయం చేయడు, మనుషుల ద్వారా సహాయం చేస్తారని ఒకసారి దైవజనులు సిఎఫ్ఎం హౌస్లో చెప్పారు. అది ఏంటంటే, ఒక తండ్రి కొడుకు ఉన్నప్పుడు, మా తండ్రికి హెల్త్ బాగున్నప్పుడు కొబ్బరి బొండ నీళ్ళు పట్టించమని డాక్టర్ గారు చెప్తే, తన కుమారుడు కొబ్బరి చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసుకుని ఒక కొబ్బరి బొండ మనం రాలితే బాగుంది ప్రార్థన చేసుకుంటే కొబ్బరి బొండ రాకపోయేసరికి అతను కోపడ్డాడు. దేవుడు ఒక కొబ్బరి బొండ కూడా నాకు ఇవ్వలేదనేసి. కానీ అటువైగా ఒక మనిషి వెళ్తూ చూస్తుంటే, ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అంటే, మా నాన్నగారు కొబ్బరి బొండాలు కావాలి అని అంటే, నేను అటువైపే వెళ్తున్నాను రమ్మనేసి వెళ్ళి కొబ్బరి బొండలు ఇచ్చారు. అలాగే నా జీవితంలోనూ నేను నా జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు దయ మేడం గారు నాకు పరిచయం అయ్యారు. దయ మేడం గారు నాకు చాలా హెల్ప్ చేశారు ప్రతి విషయంలోనూ కూడా. నేను జాబ్లో జాయిన్ అయిన కానీ ప్రతి క్షణం మేడం ఫోన్ చేసి మేడం చాలా విసిగించేసేదాన్ని. కానీ దయ మేడం నా పట్ల చాలా దయగారు మనసుతో ఉన్నారు, చాలా హెల్ప్ చేశారు. నాకు ఒక తల్లిలాగా, నేను తన బిడ్డలాగా ఆదరించారు. మేడం పేరులోనే ఉంది దయ మేడం. నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఎప్పటి నుంచో చెప్పాలి, సాక్ష్యం చెప్పలేకపోయాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటికీ నేను కష్టాల్లోనే ఉన్నాను, కానీ దేవుడు నాకు ఎప్పుడు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. ఈ అవకాశం ఇచ్చిన దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. దయ మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటాను. నన్ను ఎప్పుడు తన బిడ్డలాగా ఆదరించారు ప్రతి విషయంలో కూడా. మేడంకి వందనాలు చెల్లించుకుని మీ అందరికీ నా వందనాలండి. ఈ సాక్ష్యం ఇద్దరితో ముగిస్తున్నాను. వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టాలలో ఉన్నా కూడా సంతోషాన్ని ఇచ్చే దేవుడి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అది ఎప్పుడైతే మనం గమనించగలుగుతామో ఎప్పుడు దేవుని యందు సంతోషిస్తూ ఉంటాం కదా. అట్టి సంతోషమును మేరీకి దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ మరి ఈ సమయాన్ని మరి మాత్రం ఆలస్యం చేయకుండా దైవజనులు ప్రభుదాస్ గారికి పూర్తి కార్యక్రమాన్ని వాక్యంతో నడిపించవలసిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తూ సమయాన్ని అప్పగిస్తున్నాను.
అది ఇలా కొడుతుంటే నాకు అసలే కనపడలేదు. అయినా అక్కడ ఉన్న తెల్ల చేసావు, ఇక్కడ ఎర్ర చేసావు. అబ్బాయి కూడా కనపడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన అది యుద్ధనన్న అదైతే అసలే దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు మన ప్రభువునికే చెల్లునుగాక. ఆమేన్. చేరువచ్చిన బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అంత బాగున్నారా? చాలా సంతోషం. మీరందరూ బాగుండాలి. మీరందరూ బాగుంటేనే ఇక్కడ వాక్యం చెప్పేది ఎవరైనా కానీ మేము కూడా బాగుంటాం. సామెతలు 15:32 వచనం. శిక్ష నొంద నల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి అగును. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకుని కళ్ళు మూసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, నీ యొక్క మహాకృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి నీ పాదముల యొద్దకు వస్తూ ఉన్నాం. నాయన, చదవబడిన వాక్య భాగంలో నుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యంలో మరుగైనటువంటి మర్మములు గూఢమైనటువంటి సంగతులు బయలుపరచండి. నాయన, వాక్యం మా అందరి హృదయాలను తాకుటకు సహాయం చేయమని నీ కృప మాకు తోడు ఉంచి నడిపించమని మీ పక్షంగా నిలబడిన అల్పుడును దీనుడైన నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మీ ఆత్మ చేత అభిషేకించి మీరే మాట్లాడి సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు నా ప్రాణాత్మ దేహములను మీ చేతులకు అప్పగించి మీ పక్షంగా నిలబడుచున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించే ఈ వాక్యం ఇదేమిటి అని అంటే గద్దింపు. ఏంటంటే శిక్ష నొంద నల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి అగును. సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు ఆయన రాసినటువంటి సామెతలు కానీ ప్రసంగి కానీ పరమగీతములు కానీ చాలా ఎంతో విలువైనటువంటి మాటలతో ఆయన ఈ యొక్క గ్రంథాలను లిఖించారు కదండి. ఇక్కడ వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాట ఏమిటి అని అంటే గద్దింపు. మెయిన్ ఏంటండి? గద్దింపు. గద్దింపు అంటే హెచ్చరిక, బుద్ధి చెప్పడం కదా. అంటే దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మనకి తెలియపరుస్తున్నటువంటి మాటలను వినమని తెలియపరుస్తూ ఉన్నప్పుడు మనము ఆ మాటల్ని వింటే ఏమవుతాం? వివేకి అవుతాడట. ఒకవేళ వినకపోతే
తన ప్రాణాన్ని తృణీకరించుకుంటాడు అంటే ఇంకా అంతే. నన్ను కనుగొనువాడు, యోబు గ్రంథంలో ఉంటుంది ఒక మంచి మాట, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, నన్ను తృణీకరించేవాడు తృణీకరించబడును అని వాక్యం ఉంటుంది కదా. దేవుని మాటను నిర్లక్ష్య పెడితే, దేవుని మాటను నిర్లక్ష్య పెడితే వాడు అంతటి వాడైనా సరే, రాజుల్నే గడ్డి మేయించినటువంటి దేవుడు, అవునా? ఆఫ్టర్ ఆల్ మనమంతా కదండి. కనుక దేవుని మాట వినటం ముందుని మనం నేర్చుకోవాలి. దేవుడు అసలు మనకి ఎందుకు చెబుతూ ఉన్నాడు, మనల్ని ఎందుకు గద్దిస్తూ మనల్ని బుద్ధి చెబుతూ ఉన్నాడు అనేది మనము వివేకము కలిగి ఆ మాటను వినేవారిగా మనం ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ వినకపోతే దాని యొక్క పర్యవసానం మనమే అనుభవించవలసి ఉంటుంది. ఈరోజు బలలోకి చేతులు వేస్తున్నటువంటి మనం, దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశ కలిగి ఆ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి అని భయము కలిగి దేవుని యొద్దకు మనం రావాలి. మనం బలలో చేతులు వేస్తూ ఉంటాం కదా, నిజంగా గుండెల మీద ఇలా చేసుకుని మనం బలలో చేతులు వేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నీ కృపను బట్టి నాయన గతించిన నెల నుంచి ఈ నెల వరకు నన్ను భద్రపరిచావు నాయన, నీకు ఆయాసకరంగా నేను నడవకుండా నన్ను కాపాడావు అని ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని ఆ యొక్క బలలో మనం చేతులు వేసేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? అలాగా మనము ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో మనం అడిగి అప్పుడు బలలో చేతులు వేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే అది ఆషామాషి బల్ల కాదు, అవునా? అది ప్రభు యొక్క శరీరమునకు గుర్తు. ఆయన రక్తము మన కొరకు కార్చినటువంటి ఆ రక్తానికి, అది దేనికి మనకి గుర్తు అని అంటే, పాపములో పడి ఉన్నటువంటి మనలను ఆయన ఎలా చేశాడంటే పవిత్రులుగా పరిశుద్ధులుగా ఆయన మార్చాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంతవరకు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అని అంటే, పాపము చేత, వాక్యం ఉంటుంది కదా, మనం పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమిచ్చాడండి? తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా. మనము ఏదో చదువుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అసలు ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని ఏదో మాట్లాడుకోవటం వరకే మనం చేస్తూ ఉన్నాం, కానీ దాన్ని ఆచరించేవారిగా మనం ఉండలేదు. అందుకే ఆయన అంటున్నాడు, గద్దింపులు వినువాడు వివేకి యగును అంటున్నాడు. అంటే గద్దింపు అంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మాట. దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వారు జ్ఞాని అని ఎంచబడతారట. హల్లెలూయా. కొన్ని సమయాల్లోనూ కోట్లాట్లు జరుగుతున్నాయి అనుకుందాం, గొడవలు జరుగుతున్నాయి అనుకుందాం. అప్పుడంట మనము మౌనంగా ఉంటే మనము జ్ఞాని అని ఎంచబడతామంట. ఏమని? జ్ఞాని అని ఎంచబడతాం. ఎందుకంటే కొంతమంది ఏదన్నా గొడవ జరుగుతుంటే దాన్ని రేపేవారు ఉంటారు, కొంతమంది దానిని ముందుకు వెళ్ళకుండా దాన్ని ఆపి సమాధానపరచాలని ఆలోచన చేసేవారు ఉంటారు. ఇప్పుడు నీవు నేను దేవుని బిడ్డలమైతే మనం చేయవలసింది ఏమిటి అని అంటే, దాన్ని సాధ్యమైనంత వరకు సమాధానపరచడానికి మనం ప్రయత్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూద్దాం 13-18వ వచనం. ఎందుకంటే ఇక్కడ నాకు సరిగ్గా కనిపించట్లేదు, నువ్వే చదవాలి. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యములు ప్రాప్తించును. గద్దింపును లక్ష్య పెట్టువాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలి?
చెప్పాలా? మనం ఏం చేస్తే అది మన జీవితాలకు మేలుకరంగా ఉంటుంది, ఏం చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు దేవుని యొక్క గద్దింపును మనం లక్ష్యం చేయాలా, విడిచిపెట్టేయాలా? ఖచ్చితంగా లక్ష్యం చేయాలి. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను మనలందరినీ ఆయన తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. తన స్వరూపంలో సృష్టించుకున్నటువంటి మన కొరకు మనం పాపంలో పడిపోయామని ఆయన తిరిగి తన రక్తాన్ని చిందించి మరలా తిరిగి ఆయన కొన్నాడు. కొన్నటువంటి వారి మనము ఎలా ఉండాలి మరి? ఇప్పుడు మనం మన సొత్తా? చెప్పండి. మనం మన సొత్తా, మన ఇష్టమా? నా జీవితం నా ఇష్టం అంటాం కదా. నేను ఎలాగైనా తిరుగుతాను, నా ఇష్టం, నువ్వెవడో నాకు చెప్పడాకే అంటావు, అవునా? కానీ మనం మన సొత్తు కాదు. మనము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి వారం మనం, అవునా? అంటే ఎవరు మాట్లాడట్లేదు మరి. ఏంటి ఏదో అలాగా ఈడెప్పుడు ముగిస్తాడరా అన్నట్టు ఇంకా స్టార్టే చేయలేదు నేను. కొంచెం ఆసక్తి ఉండాలా వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుందట. అది వినుట దేవుని గూర్చినటువంటి మాట అయితే అది మన జీవితాలకు ఇంకా మంచిది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఏంటి అని అంటే, గద్దింపును వినువాడు ఘనత నొందును. ఏమండి? గద్దింపును వింటే నువ్వు గనుడిగా ఎంచబడతావు, నువ్వు గనుడిగా ఎంచబడతావు. ఆ ఘనత వలన నీ జీవితం మారుతుంది. 10 మందిలో ఇదే సామెతల గ్రంథంలో 30-31 వచ్చిన భాగాలకు వచ్చేసరికి అక్కడ ఒక స్త్రీని గూర్చి మాట్లాడుతూ ఉంటాడు కదండి. అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీని గురించి ఏమంటున్నాడంటే, తనను బట్టంట తన భర్తకి అక్కడ ఘనత దక్కుతుందట. ఎక్కడ? గౌనుల యుద్ధ ఆమె భర్త ఎలా ఉంటాడండి? ఎలా? ఎందుకు అని అంటే, మనము చేస్తూ ఉన్నది మన క్రియ వలన తన భర్త కొనియాడబడేవాడిగా ఉంటాడట. అక్కడ తన భార్యను కూర్చి కూడా ఒక మంచి మాట ఉంటుంది. ఇంకేమంటది? అది కాదు, నేనే చదువుతాను. అది ఏంటండి? మనం ఇప్పుడు ఆలోచిద్దాం. నీ భర్త నిన్ను పొగుడుతున్నాడా? నీ భర్తకు గౌరవం తెచ్చే విధముగా భార్య ఉంటుందా? ఇది కూడా మనం ఆలోచన చేయాలి. భార్య వలన భర్త గౌరవం పొందుకోవాలి. ఎక్కడ అంటే అది ఇప్పుడంటే మనకు లేవు, కానీ మన పెద్దలు అంటే తండ్రులు తాతలు వాళ్ళ హయాములు వాళ్ళ ఊరిలో ఖచ్చితంగా ఏదో ఒక చెట్టు, ఆ చెట్టు చుట్టూరు ఏముంటుంది, చక్కగా కట్టుకుని అక్కడ కూర్చుని ఊసు పలుకాడుతూ ఉంటారు కదా. అలాంటి స్థలములోనంట ఎవరైతే ఆ స్త్రీని బట్టి తన భర్తను అక్కడ కొనియాడేవాడిగా ఉంటాడట. అంతేకాదు తన భార్యను కూడా ఆ భర్త కొనియాడేవాడిగా ఉంటాడు అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అప్పుడున్న స్థితి ఇప్పుడు లేదు. అప్పుడు భర్త సంపాదిస్తే భార్య ఇంటిని చక్క పెట్టుకునేది, పిల్లల్ని చక్కని విధానంలో పెంచేది. భయము భక్తి అంటే అక్కడ ఉంది ఆ టైంలో. ఇప్పుడు ఎందుకిందా అక్కడ పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, అడుగు మొబైల్ చూస్తున్నాడు, ఈ ఉన్నాడు కదా ఇంకొక చిన్నపిల్లడు ఎవరో సమృద్ధ ఈడొచ్చి
అంటున్నాడు ఆయన. పడేళ్ళు ఇక్కడేసాడు. అది వెనకాల కూర్చొని ఉన్నారు కదా, వీడు పెద్ద ఇంగ్లీష్లోను వయ్యి బీట్ని అంటున్నాడు. ఇప్పుడు పిల్లలు ఇది ఆడేదో ఆడు పని చేసుకుంటున్నాడు, అలా ఉంట్లా వెళ్ళి అన్నాడు. ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3వ సారి పడేయాలి ఇక్కడ కొట్టాడు. ఇప్పుడున్న పిల్లలు ఎలాగా, అప్పుడు తల్లిదండ్రులు అంటే భయం ఉండేది. అయ్యి బాబు మా నాన్నగారు వస్తున్నారంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఇంట్లో అలాగ బాస్కెట్ కూర్చొని ఉండేవాడు కదా. నేను కూడా అంతే, మా నాన్నగారు అంటే నాకు చాలా భయం. అప్పుడు ఎంత క్రౌడ్ లేదు కదా, ఎక్కడో 1 కిలోమీటర్ దూరాన్ని మా నాన్నగారు కనపడితే అప్పుడు నేనేం చేసేవాడిని అంటే ఈ గూటి బిళ్ళ ఆట తెలుసా, గూటి బిళ్ళ ఆట. అసలు గూటి బిళ్ళ ఆటకి వెళ్తే మా నాన్నగారు ఊరుకోరు. అక్కడ చేల మధ్యలో ఆట ఆడుతూ ఉంటే మా నాన్నగారు ఈ పిలిపినలాగా ఖచ్చితంగా గొడుగు వేసుకుని వచ్చి గొడుగు వేసుకుని మా నాన్నగారు వస్తుంటే వాళ్ళింట్లోంచి చాలా దూరి ఏ మెరగనట్టు వచ్చేసి బాధ పెట్టేసుకుని బుక్స్ తీసుకుని చదివేయటం. అది ఎలాగా తిరగేసి మా నాన్నగారికి తెలియదా, అయ్యో ఇది ఎక్కడికి వెళ్ళొచ్చాడు అనమాట. బుక్ ఎప్పుడైతే ఇలా తిరిగేసి ఉంటాగా ఉందో ఇది ఎక్కడో తిరిగి వచ్చాడు అని అనుకుంటారు కదా. ఎంత ఎలాగనో కానీ నాకు మా చెల్లి మా ఇద్దరికి మాత్రం పప్పులు పట్టుకొచ్చేవారు. స్వీట్ ఎంత ఉందో తెలుసా, మా చెల్లికి 1 కేజీ, నాకు 1 కేజీ. ఏంటి జిలేబీ, ఆ దెబ్బ ఇప్పుడు కొట్టింది నాకు. నిజం, నాకు స్వీట్ అంటే ఇప్పటికీ కూడా ఎంత షుగర్ ఉన్నా స్వీట్ చూస్తే నోరు వస్తుంది, తినకుండా ఆగలేను, తింటే ఇదో పెరిగిపోతాయి. ఏం చేయను, తిన్నాం, కళ్ళు కనపట్టలేదు. ఇదిగో ఇక్కడ వాక్యం చదవటానికి ఆ అమ్మాయి సహాయం తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే నాకు తెలుసు బీపీ కానీ షుగర్ కానీ రెండిట్లో ఏది పెరిగినా ఇది మనకు కనపడదు అదనమాట. ఇకపోతే వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు తల్లిదండ్రులు మనకి ఏదైనా చెప్తూ ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం వింటే మన స్థితిగతులు మారుతాయి. మా నాన్నగారు నువ్వెంత చదువుకుంటే అంత చదివిస్తానన్నాడు. నేనేమని వాడినో తెలుసా, అప్పటికే మా అమ్మ కొయిట్లో ఉండేది. నేను కొయిటికి వెళ్ళిపోతాను అన్నా. ఏమన్నా అక్కడ ఏదో పెద్ద మనం చదివేదే అప్పటికి ఇంకా 10th వెళ్ళలేదు. నేను 9th అనుకుంటాను. 9th ఉండగా నేను వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్స్తో కూడా నా ఫ్రెండ్ నేను అమెరికా వెళ్తాను, నువ్వు అమెరికా వెళ్తాను, నేను కోయిట్కి వెళ్తాను, ఇలాగని కూడా ఇక్కడికి వచ్చి బూకులు కడగాలన్న సంగతి నాకు తెలుసా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీసర్ మనం చదివే చదువుకి ఆ కొండలు తప్ప ఇంకేమీ లేవు. అవునా, కొండలు కడగాలి, బాత్రూమ్లు కడగాలి, అన్నీ కడగాలి. నేను నిజం చెప్తాను. కానీ మా నాన్నగారు చనిపోవటం వలన నేను కోయిట్కి వచ్చాను, లేదంటే నేను రాను. మా నాన్నగారు చనిపోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చేసాను. అర్థమవుతుందా? తల్లిదండ్రులు మాట వింటే ఈరోజు ఈ గతి మనకు ఉండదు. అవునా, చక్కగా ఇండియాలోనే మంచి జాబ్ చేసుకుంటూ హాయిగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ అప్పుడే రిటైర్మెంట్లు తీసేసుకుని మాకు గ్రూప్ ఉంటుంది, స్కూల్ గ్రూపు. ఆ గ్రూప్లో ఒక 2-3 days బ్యాక్ ప్రభాకర్ అని కుర్రోడు ఉన్నాడు, నా క్లాస్మేట్. వాడు అప్పుడే రిటైర్మెంట్ అయిపోయాడు. రిటైర్మెంట్ అయిపోతే నాకు చాలా బాధ వేసింది. ఎందుకు అనంటే, ఎందుకో తెలుసా, నేను కూడా అలాగే చదువుకుని కొయిట అనకపోతే నేను కూడా రిటైర్మెంట్లో ఉంది. అవునా, కానీ మనకేముంది, ఇంకా నడపలేక బండి నడుపుతున్నాను. కాకపోతే దేవుడిచ్చిన కృప మాత్రం ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడు. అదొక్కటే నా జీవితంలో నాకు ఇచ్చిన ఆనందం. హల్లెలూయా. లేకపోతే నా బ్రతికి ఎలాగుందంటే
ఇలాగా ఇలాంటి స్థితి ఉంది. కానీ దేవుడు నన్ను అలా ఉంచలేదు. ఆయన ప్రణాళికలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆనాడు నా తండ్రి మాట నేను వినకపోయినా నా తండ్రి నా కొరకు ప్రార్థన చేసేవాడు. నేను ఎప్పుడూ మర్చిపోను అనమాట. దావీదు అంత ధైర్యము, సొలొమోను అంత జ్ఞానము నా కుమారుడికి ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే మన తల్లిదండ్రులు మన కొరకు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం మనం ఖచ్చితంగా పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ గద్దింపు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఏమని గద్దిస్తూ ఉన్నాడు ఒకసారి చదువు తల్లి. 13-18. ఏంటమ్మా? శిక్షను ఉపేక్షించు వానికి ఏమని? ఎవరికి? ఉపేక్షించడం అంటే తృణీకరించడం కదా. తృణీకరించడం అంటే దేవుని మాటను లెక్క చేయకపోవటం. దేవుని మాట లెక్క చేయకపోతే నీ జీవితం ఇలా ఉంటుంది అని వాక్యం మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. కనుక ఎప్పుడు దేవుని శిక్షను మనం తృణీకరించకూడదు. దేవుడు మనల్ని శిక్షించాడు అనుకో, అంతవరకు ఉన్న మన భయం కాస్త పోతుంది. అవునా కదా? అవునా? మీకు అర్థమైందన్నమాట. మన తల్లిదండ్రులు ఉంటారు, మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి తెలిసి వాళ్ళు మనం శిక్షించేస్తే అక్కడతో క్లోజ్. అవునా? కానీ ఏమీ అనకుండా అలాగే వదిలేస్తే నీకు మనసుకు శాంతి ఉంటుందా? నీ మనసుకు శాంతి ఉంటుందా చెప్పండి? ఉండదు. ఎందుకంటే అయ్య బాబు ఎప్పుడు తెలుస్తుందో మా నాన్నకి, ఎప్పుడు నన్ను కొడతాడు, ఎప్పుడు ఏం చేస్తాడు అనే భయం ఉంటుంది. ఉంటుందా? కనుక అలా కాకుండా దేవునికి మనం లోబడితే, దేవుడు గద్దించినప్పుడు నీవు ఉంటే నీ జీవితం మార్చేస్తాకే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దాని కింద మాట ఏంటి? గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును. దేవుని మాట విన్నటువంటి వానికి ఏం కలుగుతుంది అని అంటే ఘనత వస్తుందట. ఘనత, ఆ ఘనత నీ జీవితానికి చాలా అవసరమైంది. హల్లెలూయా. టైం చెప్పే నాకే ఎక్కడ Q4:10 చెప్పు. ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 12 మొదటి వచనం, సామెతలు 12వ అధ్యాయం మొదటి వచనం. శిక్షను ప్రేమించువాడు. ఆమేన్. హల్లెలూయా. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు. అబ్బా, మనం పశువుల్లాగా ఉందామా? దేవునికి ఇష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడిగా ఉందామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. పశువులే పెస్తారు నన్ను అడిగితే కదండి. పశువులు చాలా బెస్ట్. మనం పశువులతో పోలుతుంటాం కొంతమంది కదా. వీడు పశువురా అంటాడు. అవునా? మళ్ళా పశువుకి కనుక ఈ మాట వినపడుతుంది, చాలా సిగ్గుపడుతుంది. సిగ్గుపడుతుందా పడదా? ఏంటి ఇలాంటి వాడిని నాతో పోలుతున్నాడు వీడు అని అనుకుంటుందా అనుకోదా? ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయి సార్ అనుకుంటుందా? కనుక పశువులతో పోల్చొద్దు. ఒరే నేను పుల్లు అంటూ ఉండరా, నేను నక్క అంటూ ఉండరా, ఇలాగా అంటూ ఉంటారు. పశువులతో పోల్చుకుంటావు ఎందుకు? నువ్వు మనిషివి కదా. దేవుడు నిన్ను ప్రేమించి తన స్వరూపంలో నిన్ను సృష్టించుకుంటే ఒరే ఆడు పావులు అంటుడు బాబు పగబట్టాడంటే అంటాం. అవునా? అవునా కదా? పాము లాంటి వాడేంటి? పశువులతో పోల్చుకోవాల్సినంత అవసరం ఏముంది? దేవుడు తన స్వరూపంలో నిన్ను చేసుకుంటే, ఆయన పోలికలో నిన్ను సృష్టించుకుంటే, ఆయన జ్ఞానాన్ని నీకు ఇస్తే నీ జ్ఞానం ఏమైపోతుంది? ఆలోచన చేయకుండా మనం
ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం అంటూ చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును. జ్ఞానం ఎవరి దగ్గర దొరుకుతుందండి? అది ఇప్పుడు మీరు ఈ వాక్యం చదవండి. శిక్షను ప్రేమించువాడు అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు. నువ్వు నేను దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. శిక్షణ ఎప్పుడూ కూడా తృణీకరించకూడదు. శిక్షించబడితే మనం సరైనటువంటి మార్గంలోకి వెళ్తాం. మనడు సామ్యూల్ పుట్టినరోజుకి ఒక మాట చెప్పాను, గుర్తుందా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తరువాత మార్గము నుండి తొలగిపోడట. ఇప్పుడు తొలగిపోయాడంటే ఎవరిది తప్పు? అంతే. తల్లిదండ్రులుగా మనము సరి అయినటువంటి రీతిలో బిడ్డలు పెంచకపోతే అప్పుడు తప్పు ఎవరిది? తప్పు చేస్తున్న పిల్లలది కాదు. సరి అయినటువంటి మార్గంలో నడిపించలేనటువంటి తల్లిదండ్రులుగా మనది. అవునా? కనుక మనం ఏం చేయాలి అంటే మనము జ్ఞానాన్ని ప్రేమించాలి. ఆ జ్ఞానం దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల వాడు దేవునిని అడుగవలెను, ఎవరిని గద్దెంపక అందరికీ సమృద్ధిగా దయచేవాడు. యాకోబు పత్రికలో మనం చూడొచ్చు. అవునా? ఆయన ఎవరిని గద్దించడు, ఎవరిని తృణీకరించడు, అడిగితే ఇచ్చేవాడు. మనకి జ్ఞానం కొదువుగా ఉంది. ఎవరిని అడగాలంటే పక్కని అడిగితే రాదది. దేవుని యొద్దకు వెళ్ళాలి, మోకరించాలి. మోకరించి ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. సొలొమోన్ని రాజుగా అభిషేకించిన తర్వాత సొలొమోను అడిగినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? బాలుడనైన నేను నీ ప్రజలను ఏలే జ్ఞానము నాకు లేదు, నీ ప్రజలను ఏలటానికి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు ప్రభు అని అడిగాడు. ధనం అడగల, ఇంకా రాజ్యాలు సంపాదించాలని అడగల, ఏమడిగాడు అని అంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి ప్రభువా, నేను బాలుడను అన్నాడు. రాజు అయినా కూడా ఎంత తగ్గింపు మనకి. ఏదైనా కొంచెం అంతా హై లెవెల్ పొజిషన్ వస్తే చాలు, నేను ఎక్కడ చూసినట్టుంది బ్రదర్ అంట. నేను ఎక్కడో చూసినట్టుంది బ్రదర్. మీరు దయనా అదే మొన్న ఎక్కడో చూసాను మిమ్మల్ని ఇలా కాదు, మళ్ళా స్టైల్ మాటలో ఎలా మిమ్మల్ని ఎక్కడ చూసామండి. కొంతమంది సేవకులు వాళ్ళకి గుర్తులు రావు, సాకి తేడాలు తెలియవు, సాకి తేడాలు తెలియదు. ఒకడు పేరు చెప్పను కానీ అది బాధపడతాడు. అయితే చెప్పను ఎందుకంటే పాట పాడితే అందులోను ఈ సా వచ్చింది అనుకుందాం, దీన్ని ఏమంటాం? కుంటిసా అంటాం, మెలికిసా అంటాం. మెలిగంటే ఈ సాని మామూలు సా. ఈసా షా కదా. మనం పాటలు పాడే సమయంలో ఏ సా ఉందో చూసుకోవాలి ముందు. సున్నాము నీ వైపు అని అనకూడదు కదా. చూచుచున్నాము నీ వైపు, అందులో ఈ సూ ఉంటుంది, 3 సూలు ఉంటాయి. చూచుచున్నాము కదా. ఈ సూ పెట్టాడు అనుకో, సున్నా అంటామా లేదా? అంటామా? ఎందుకంటే ఉచ్చారణ మారిపోద్ది. అది తప్పు అని చెప్పామంటే సంగం అని అలా ఉండకూడదు. తప్పును మనం సరి చేసుకోవాలి. తెలుసండి, ఇది తప్పు అని అన్నప్పుడు
దాన్ని సరి చేసుకుంటే మనకి ఆశీర్వాదం. అవునా కదా? ఆ ఆశీర్వాదం మనకు దేవుని యొద్ద నుండి రావాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా మనం చేయవలసింది సరి చేసుకోవటం. ఆ జ్ఞానం మనకు లేదు. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నన్ను సరిచేయి నాయనా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను దిద్దుమా. మనము దిద్దపడాలంటే ఆయన ఎత్తగల, అవునా? అంతేగాని నన్ను దిద్దని రేపు దగ్గరికి వెళ్తే దిద్దాడా? నీకు ట్యాక్స్ ఉంది కదా వెళ్ళిపోతాడు. మనకి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన పరమ కుమ్మరి. మనము ఏదన్నా వస్తువు ఇలా కింద పడేసిన తర్వాత పగిలిపోయింది అనుకో, అది అతుక్కుంటుందా? నువ్వు ఎంత ఖర్చు చేసినా అతుకులాగే ఉంటుంది. కానీ దేవుని యొద్దకు వస్తే ఎవడు విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాడినే నేను దృష్టిస్తూ ఉన్నాను అంటున్నాడు ఆయన. నువ్వు విరిగిపోయావు, నలిగిపోయావు. ఈ నలిగి విరిగినటువంటి హృదయం మాత్రమే నాకు కావాలి. నా కుమారుడు రానా దగ్గరికి అంటున్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను సరిచేస్తాడు. ఎలాంటి దాన్ని అయినా సరే చక్కగా మలచగలిగే పరమ కుమ్మరి మన ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొద్దకు రావటం నేర్చుకోవాలి. దేవుని గర్తింపును వినటం నేర్చుకోవాలి. మరొకసారి ఆ మాట 12:1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. చూసారా? శిక్షను ప్రేమించేవాడు అని అంటే దేవుని మాటకు లోబడేవాడు దేవుని మాట వింటాడు. నువ్వు మాట వింటలేదంటే నువ్వేం ప్రేమించట్లేదు? శిక్షను ప్రేమించట్లేదు, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించట్లేదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కానీ దేవునికి రెండు కావాలి. అవునా? దేవునికి రెండు కావాలి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఏదో ఒకటి ఉంటే అది నెరవేరదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, తర్వాత గద్దింపును అసహించుకొని వాడు. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటను నువ్వు తృణీకరిస్తే పశువులకి ఏం రాదండి? అంతే కదా? కానీ పశువు చేత కూడా మాట్లాడించుకున్నాడు ఒక ఆయన. అవునా? అవునా కదా? బిలాంగర్ ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడింది గాడిద? ఎదురుకుండగా కనపడుతున్నాడండి దేవదూత. నేను వెళ్ళాలని అక్కడ ఆగిపోయింది. పెద్ద భక్తుడు, పెద్ద ప్రవక్త, ఏమి లేదు, జ్ఞానం లేదు, భయం లేదు, దేవుని భయం లేదు. దేవుని భయం ఉంటే నేను బిషప్, నేను రెవరెండ్, నేను అది, నేను ఇది అని చెప్పుకుంటూ ఉంటాం. నీకు దేవుని దర్శనమే కలగనప్పుడు నువ్వు ఏ రెండైతే ఇంటికి ఎవరికి కావాలి కదా? దేవుని చూడగలిగే జ్ఞానం కావాలి మనకి. దేవుని మాట వినగలిగే చెవులు ఉండాలి మనకి. ఇవేమి లేవు. వెళ్ళిపోతున్నాడు ఎక్కి, ఇలా తన్నేస్తుంటే దానికి ఇంకా బాధ చూడలేక దేవుడు ఏం చేశాడంటే ఆ గాడిదికి స్వరం ఇచ్చాడు. స్వరం ఇస్తే అది అడిగే ప్రశ్న చూడండి, నేను ఎప్పుడైనా నీకు ఇలా చేయట కదా. ఏమంటుంది?
నేను ఏనాడైనా నీ మాట వినకుండా నేను ఉన్నానా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తున్నాను కదా. ఈరోజు నేను ఆగాను అని అంటే నువ్వు నన్ను కొట్టేస్తున్నావు. ఎందుకు కొడుతున్నావు? గాడిద చేత సివోట్లు తిన్నాడు, అవునా? కొట్టి వాళ్ళందరూ ఏమంటారు? ఎక్కువ మాట్లాడే మాట హమా అంటారు, అంతేనా? యహమా అదే కదే మనం హమార్లం అయిపోయాం. ఎందుకంటే మరి ఆయన సేవకుడు కదా. దేవుని మాట వినకపోతే గాడి చేత కూడా మాట్లాడతాడు, అవునా? ఆయన తీసుకుని హోసన్నా జయము అని కేకలు వేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారు? నీ శిష్యులని గమ్మున ఎందుకు అలాగా అరుస్తున్నారు అని అంటే దేవుడు ఏమన్నాడు? వీళ్ళు మాట్లాడకపోతే ఆ రాళ్ళు కేకలు వేస్తాయంటున్నాడు. అలా అవునా? ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడకూడదు. కానీ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ దూతని చూడలేని కళ్ళు, వీడు అంత ప్రవక్త అయితే ప్రయోజనం ఏంటండి కదా. ఒకరోజు కోయిట్కి ఓ ప్రవక్త వచ్చాడు. ఎంత అంటాడు? నా హైట్ ఇంత హైట్ అంటాడు. వీళ్ళకి ఇలాంటి డ్యాన్సులు కదా. మరలా నేను ఈ కోయిట్కి వచ్చేసరికి నీ సంఘం ఆశీర్వదించబడుతుంది ఇలా కేకలు ఎత్తున్నాడు. ఏమంటే ఇటు చెప్పకపోతే ఆశీర్వదించబడదా? చెప్పండి. ఆడు ఎందుకన్నాడో తెలుసా? ఎందుకన్నాడో చెప్పాలి. అది దయకు తెలుసు. టైం అయిపోయిందా? ఓకే, నో ప్రాబ్లం. అయిపోతే ముందు చెప్తాను, ఏం పర్వాలేదు. వీడు ఇంకెలాగే చెప్తాడేమో అని టైం అయిపోయింది అంటాడు ఆయన. ఏదేమైనా వాడు ఎందుకు చెప్తాడంటే ఈ ఇలా పొగిడితే మళ్ళా వచ్చే సంవత్సరం యానివర్సరీ కానీ రప్పించేస్తాం. ఇదాడు ఆలోచన. పోనీ వచ్చినట్టు ఉంటాడా? ఇంకో సంఘానికి ఎవరి దగ్గర తీసుకెళ్తారు. అక్కడ ఎవడో కొంచెం ఉన్నాయో వాడిని చూస్తాడు. అంటాడు, ఏంటి బాబు అనే దానికి అర్థం అని అంటే ఆయన పొగుడుతాడు. 2 పొగడతలు. వీడింకా సంఘానికి దశమ భాగం ఏంటి అడిగేస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఏ సంఘములో అయితే నువ్వు ఉంటావో ఆ సంఘానికి నీ దశమ భాగం వేయాలి, అంతేగాని బయట నుంచి వచ్చి ఓడికి కాదు. ఏంటండి? నిజం చెప్తున్నానండి, నమ్మితే నమ్మండి. నేను సాధారణంగా దశమ భాగాల గురించి దేని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే సంఘం మానేస్తారండి. మీ సంఘంలోనే మాట్లాడచ్చు, మా సంఘంలో మాట్లాడండి. ఎందుకంటే కొన్ని మనం నేర్పించాలి. అర్థమవుతుందా? కొన్ని విషయాలు మనం నేర్పిస్తేనే నేర్చుకుంటాం. ఇప్పుడు మనం సంఘ పెద్దలుగా కొంతమంది ఉంటారు కదా. ప్రతి సంఘ పెద్ద ఒక విశ్వాసికి మాదిరి చూపించాలి, తెలుసా? చూపించకుండా నేను సంఘ పెద్దనే, నా మాటే వినాలి, వీడికి మెల్ల పెద్ద బిల్డప్లు, వీడు కుర్చీలు తీయడు, కూర్చోలేడు, అక్కడ ఏదన్నా అవసరమైతే పని చేయడు, ఏమీ చేయకుండా సంఘ పెద్ద పని చేస్తారండి అని అంటాం. ఏమంటే దేవుని సన్నిధిలో పని చేయటం, తుడిసి పని అయినా సరే ఎంతో ధన్యత ఉంటే తప్పని కదా దొరకదు, తెలుసా? దేవుని పని చేయటం నేర్చుకోవాలి. దేవుని పని చేయటం నేర్చుకుంటే ఆ ఆనందమే వేరు, తెలుసా? ఆనందమే వేరు. ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? చేసి చూడండి, మీకు తెలియకపోతే అప్పుడు నన్ను అడగండి. దేవుని సన్నిధిలో మనం వచ్చి, నేను యేసుక్రీస్తు సంఘంలో ఉండేవాడిని కదా,
ఆ టైంలో డేవిడ్ రాస్ చాలామందికి తెలుసు. ఆడికి నాకు డిస్టర్బెన్స్లు వచ్చినాయి, అంటే ఫ్రెండ్లే అందుకు వచ్చిన ఆడంటున్నాను. ఆడికి నాకు డిస్టర్బెన్స్లు వచ్చిన తర్వాత ఆడు నాతో మాట్లాడటం మానేసిన తర్వాత వచ్చేసి ఇలాగా అలా కూర్చుని ఉండేది. అలాగే చేతులు ఇలా కట్టుకుని ఇలా కట్టుకుని ఉంటే పాపం వాడు నిజంగా నా దేవుడు నన్ను క్షమించగాక చాలాసార్లు నేను బాధపడ్డాను. ఎందుకు తెలుసా, ఆడు ఒక్కడో వచ్చి పాపం అవన్నీ పెట్టుకుంటే నేను అలా కూర్చొని వీడిని ఇచ్చేయాడు కదా తీసుకొని అనుకున్నాను. అది నాకు దేవుడు వెంటనే చూపించాడు. ఎలాగో తెలుసా, దేవుడు నాకు సంఘాన్ని అప్పగించిన తర్వాత ఎవరు లేకపోతే అవన్నీ నేను ఇలా తీయటం, కుర్చీలు ఇలాగా వేయటం, మళ్ళీ అవన్నీ తొట్టం, ప్రతి పని నేను చేశాను తెలుసా. ఒక రోజు కాదు అవసరం లేదు. మరీనే ఇప్పుడు నా ముఖం చూడటం కాదు, మాట అంటే చాలు. అర్థమైందా? హల్లెలూయా. ఏమంటే మనం ఎవరికి కనపడవసరంలా, మాట వెళ్ళాల. అది దేవుని మాట అయి ఉండాలి. ప్రతి పని నేర్చుకున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. చాలా సంవత్సరాలు నేను ఒక్కడే. నాకు శ్వేత రావడానికి కావాలంటే శ్వేత చాలాసార్లు మా ఇంటికి వచ్చావు కదా, అక్కడికి నువ్వు ఆశ వచ్చారా? నేను బుధాలు పెట్టుకుని వెళ్ళానా లేదా? మీరు పోసారా? లేదు. మీరు అయ్యా అవును, ఎందుకంటే ఆడపిల్లల చేత నేను ముగించను. ఇది మాత్రం నాకు అలవాటు. ఎంత పని అయినా సరే నేనే చేసుకుంటాను, కానీ ఆడపిల్లలకు పని చెప్పను. కానీ ఆ బ్యాగులు ఇవి మాత్రం పట్టుకుని ఇలా తిప్పుకుంటూ వచ్చేసేవారు వీళ్ళిద్దరు. నేను మాత్రం అది ఎంత బరువు తెలుసా. అక్కడ ఏంటి లిఫ్ట్ లేదు, 2 అంతస్తాం. అది 2 అంతస్తులు ఎక్కడ పెట్టుకుని వెళ్ళేసరికి గూడు చాలా కాలం బాధ పెట్టిందండి నాకు. దీనికి కారణం ఏంటో తెలుసా, సేవకుడు పని చేసుకుంటుంటే చేసుకో అని ఇలా చూసిన కారణానికి ఎంత శిక్షతో ప్రభు అనుకున్నాను. అర్థమైందా? ఎంత శిక్షతో ప్రభు అంటే నేర్చుకో అన్నాడు, అంతే. నేను చాలా ఆనందించాను. హల్లెలూయా. కనుక మనం దేవుని సన్నిధిలో పనిచేసేవారుగా ఉండాలి. మనం పని చేయాలి, జ్ఞానాన్ని ప్రేమించాలి, అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకొకసారి ఆ మాట చదువుదాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును. ఎప్పుడైతే మనం శిక్షను ప్రేమిస్తూ ఉంటామో మన దేవుని కూడా మనం ప్రేమించేవాడిగా ఉంటాం. హల్లెలూయా. కనుక గద్దింపులు ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. టైం అయిపోయిందా? ఉందా? ఓకే. అబ్బా ఎంత ఆనందమో శ్వేతకి. ముగించేస్తాడు ఇప్పుడు అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. ఆయన మీరు నా పిల్లలు కదా, మీతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడుకుంటారు? దయా నా పిల్లే కదా కదా మరి. కనుక మీ మీద నేను జోకులు వేసినా కూడా పెద్ద ఫీల్ అవ్వరు మీరు. అబ్బా ముగించేస్తున్నాను. ఎవరు దినకరణ? థ్యాంక్ యూ సో మచ్. కనుక మనము దేవుని మాట విందాం. అంతేకాదు బలలోకి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో బలలో చేతులు వేస్తున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవడం మర్చిపోకూడదు. ఏంటండి? పరిశీలించుకోవాలి, పరీక్షించుకుని ఈ పరిశుద్ధ బలలో చేతులు వేయాలి. హల్లెలూయా అన్నంత తేలిక కాదు. హల్లెలూయా అన్నంత తేలిక కాదు. మనల్ని చూస్తూ ఉన్నాడు మన దేవుడు. చూస్తూ ఉన్న దేవుడు కనుక పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుని ప్రభు బలలో చేతులు వేద్దాం. రాబాయ్ మనం ప్రభు అయినటువంటి యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను ఎత్తుపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని చేయనప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అటు పిమ్మట ఆయన ఒక పాత్రను తీసుకుని ఈ పాత్ర నా వలనైన క్రొత్త నిబంధన అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక కాబట్టి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కనుక దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ రొట్టె తిని ఆ పాత్రలో నుండి మనము త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుమని దేవుని యొక్క లేఖనం మాట్లాడుతాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఎక్కడ తప్పి ఉన్నామో, ఎక్కడ దేవునికి ఆయాసకరంగా మనం నడుస్తూ ఉన్నామో, మన నడవడికను సరిచేసుకుని ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటూ, ప్రభు పాపినైన నన్ను క్షమించి ఈ పరిశుద్ధ బలలో చేతులు వేసే యోగ్యత ధన్యత మాకు దయచేయని ప్రభుని అడిగి ఈ పరిశుద్ధ బలలో చేతులు వేద్దాం. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. నాయన అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానటువంటి వారు నాయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ పరిశుద్ధ బలలో నాయన మేము చేతులు వేయటానికి నీ కృపా సహాయములు మాకు దయచేయండి. నీ మెండైన దీవులతో నింపండి. ఇదిగో నా ప్రభువా, నాయన నీకు మరుగుపరిచేది కానీ మరుగు చేసేది కానీ మా అర్థం లేదు నాయన. మేము ఎలాంటి వారమో నీకు తెలుసు నాయన. ఒక్కసారి ప్రభువా, పాపినైనా నన్ను క్షమించండి, నా పాపమును క్షమించండి, నా అపరాధములను మన్నించి నీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా చేసుకుని ఈ పరిశుద్ధ బలలో చేతులు వేయుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఈ పరిశుద్ధ బలలో చేతులు వేస్తూ ఉన్నావు నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవారమారము చిరజీవనము నిచ్చి జీవితాక్షుద తీర్చుము. జీవన పదములు చీకటి పడు వేళ జీర్ణించుకొని పోవు జీవితాశల వించ జీవారమారము చిరజీవనము నిచ్చి జీవితాక్షుద తీర్చుము. విందు గృహమునకేగి వీక్షింతు ప్రేమతోని వివిధ సుభోజ్యంబులన్ విచ్ఛిన్నమైనని విమలా దేహపు విందు వికల
ఈ పరిశుద్ధ బలలో చేతులు వేయవలసిన వారు ఉంటే మీ చేతులు చాపినట్లయితే మీ వద్దకు ప్రభు యొక్క శరీరమునకు గుర్తుగా ఇవ్వబడిన శరీరము ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఇవ్వబడినటువంటి ద్రాక్షరసం మీ వద్దకు తీసుకురావడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఎవరో లేనట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి సంఖాపరి రవి గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రియపరలోకం చేస్తే మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నిదాసులు నిలబెట్టుకుని చక్కటి వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడారు. ప్రత్యేకంగా ఈ దినాన్ని మీరు ప్రభావిత తండ్రి, మీరు చివరిసారిగా నీ శిష్యులతో కలిసి భోజనం చేసినటువంటి రాత్రిని ప్రభావిత తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మంచి చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఆచరించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ చిత్తాన్ని ప్రభా జరిగించడానికి నీ సన్నిధిలో నుంచి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను అన్నటువంటి వారు మాత్రమే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సౌండ్ నాకు వినిపించలేదు అనుకోండి. గట్టిగా దేవునికి స్తోత్రం కానీ హల్లెలూయా. ఇది కేవలము దేవుని చిత్తము. యాక్చువల్గా అయితే ప్రభుదాస్ గారిని పాస్టర్ గారిని ఈ రోజు నేను పిలవాలని నేను అనుకోను. దయగారు నాకు నేను చెప్పింది పాస్టర్ గారిని పిలుస్తున్నావా అంటే పిలుస్తున్నానన్నా అంటున్నాను, కానీ మనసులో ఏదో ఒక క్లారిటీ లేదు. ఆలోచిస్తా ఉన్నాను పాస్టర్ గారిని పిలవాలా వద్దా అనుకున్నాను. అయితే ఉదయాన్నే నేను మా బేస్మెంట్లో చిన్నగా వాకింగ్ చేస్తూ ఉంటాను. పాస్టర్ గారు కారు అక్కడే ఉంది. 7:30 అయిపోయింది. ఇదేంటి పాస్టర్ గారు ఇంకా వెళ్ళలేదు, ఫ్రైడే అని ఉంటారు కదా, ఈరోజు ఫ్రైడేనా కాదా అనుకుంటున్నాను. ఏం బాగాలేదో ఏంటో తెలియదు, ఫోన్ చేద్దామని అనుకునే లోపల ఆయన చక్కగా మొట్టమొదటిసారి పాస్టర్ గారు నేను అలాగా చూడడం, ప్రశాంతమైనటువంటి వదనంతో వైట్ అండ్ వైట్ ఇదే డ్రెస్ అయితే ఉదయానికి అప్పుడే వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నలిగిపోయింది. ఫ్రెష్గా అలా బ్యాగ్ పట్టుకుని నడిచి వస్తున్నారు. అలా అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి వెనక నుంచి సూర్యకాంతి కనబడుతూ వస్తూ ఉంది. ఆ స్లోప్ ఉంటుంది ఇలాగా, అది కనపడుతుంటే ఎలా చూసేటప్పుడు ఆయన అలా దిగి వస్తూ ఉన్నారు. వందనాలు చెప్పారు. ఇంకా వెళ్ళలేదు ఏంటంటే ఈరోజు స్త్రీల సహవాసం అన్నారు, అందుకే లేట్గా వెళ్తున్నాను అన్నారు. ఆయన కారు దగ్గరికి వెళ్ళిపోయారు, కారు తీసుకున్నారు, రివర్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. నాకు ఇంకా అప్పటికి తర్జన ఉన్నాను, పిలవాలా వద్దా అని. ఆ వెళ్ళిపోతున్నప్పుడు మరలా బాయ్ అన్నారు. అప్పుడు ఇలా మూవ్ అయిపోయారు. అప్పుడు వెళ్ళి పాస్ గారు ఈరోజు బల్లారాధన కార్యక్రమం కావాలని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది సంఘమునకు శ్రేయస్సు, నాకు వ్యక్తిగతంగా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలగాలి. చక్కటి వాక్య భాగంతో దేవుడు తన దాసుని మన మధ్యకు నడిపించారు. ఏది? గద్దింపు. ఈ దినాల్లో లేనిది ఉంటే అక్కడ మనం ఉండలేనిది ఏదైనా ఉందంటే గద్దింపు మాత్రమే. గద్దింపు ఉంటే మనం అక్కడ ఉండం, గద్దింపు లేకపోతే దేవుడు మనతో ఉండడు. అర్థమైన రిపీట్గా చెప్పండి ఒకసారి. గద్దింపు ఉంటే మనం అక్కడ ఉండము, గద్దింపు లేకపోతే దేవుడు మనతో ఉండడు. ఇప్పుడు మనకి ఏం కావాలి? గద్దింపు కావాలి. గద్దింపు కావాలని నువ్వు కోరుకున్నావంటే దేవుడు కావాలని కోరుకుంటున్నావు. దేవుడు కావాలి అని కోరుకుంటున్నావు కనుక మరొక్కసారి తన దాసుని పంపించి గద్దింపునకు ఉన్నటువంటి విశేషతని దేవుడు మనకి వినిపింపజేశాడు. అందుని బట్టి గట్టిగా స్తోత్రం చెప్తే హల్లెలూయా. అట్టి వర్తమానాన్ని మన మధ్యకి తీసుకొచ్చినటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేక పాట పాడుతూ ఉంటుండగా దేవుని సేవార్థంగా తీసుకొచ్చిన కానుకలు సమర్పించుకుందాం.
ప్రైజ్ ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీవిచ్చే ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీవిచ్చే ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీవిచ్చే ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నేనిచ్చే ప్రేమకు అర్హతే లేదు నాలో. దినము నిన్ను ఎదిరించినాను, క్షణమైనా మోకరించలేదు. ప్రతిదినము నిన్ను ఎదిరించినాను, క్షణమైనా మోకరించలేదు. అవకాశమున్నా ప్రార్థించలేదు, అవకాశమున్నా ప్రార్థించలేదు. ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు, ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు. ఏముంది నాలో యేసయ్యా,
మార్చుకున్నాను భక్తిని నటనగా మార్చుకున్నాను ఏముంది నాలో యేసయ్యా ఎందుకని నైనది ఇంత ప్రేమయా ఏముంది నాలో యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా ప్రేమించే తండ్రి ఏముంది నాలో నేనిచ్చే ప్రేమకు అర్హతే లేదు నాలో ప్రేమించే తండ్రి ఏముంది నాలో నేనిచ్చే ప్రేమకు అర్హతే లేదు నాలో నేను మరచినా నన్ను మరువలేదు నేను విడిచినా నన్ను విడువలేదు నేను మరచినా నన్ను మరువలేదు నేను విడిచినా నన్ను విడువలేదు ఏముంది నాలో యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా ఏముంది నాలో యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా ప్రేమించే తండ్రి ఏముంది నాలో నేనిచ్చే ప్రేమకు అర్హతే లేదు నాలో చక్కటి పాట పాడినటువంటి దేవుని భయం కలిగి సమయంలో ఇతరులైనటువంటి కానుక నిమిత్తం మనం వచ్చినటువంటి యెహోషువ వచ్చి ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదకాలు ముఖ్యంగా శ్రీస్తుని బంగారు బాధ్యతలు ఈ రాత్రికాల సమయంలో చిన్నగా కూడా ప్రార్థన చేసుకోవడం విన్న వాక్యం బట్టి నీకు వేళ క్రిస్తోగ్రహం ప్రభావ నీ గతంలో కూడా జీవించుకోవడం ప్రార్థన చేస్తున్న ఎవరైతే కానుకలు సమర్పించారో కానుకలు సమర్పించి ప్రజలు దీనికి ఆశ్రయించి కాచి కాపాడు ప్రార్థన చేస్తున్న ప్రభావ నచ్చిన ప్రార్థన విని ప్రతివారం దయచేస్తామని క్రీస్తునామం అడుగుతున్నాం తండ్రి. ప్రార్థించినటువంటి యెహోషువ ప్రత్యేక వందనాలు. మన మధ్యన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఉంది. మనతో చెప్తామమ్మా, ఏం చెప్పినా మేనగోళ్ళగా ఎవరమ్మా? పిన్ని కూతురు. మన మధ్యన సహోదరి మమత ఉన్నారు కదా, వారి యొక్క పిన్ని కూతురు చాలా మరి లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బిడ్డలు. అయితే వారికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి వ్యాధి, బ్రెయిన్ ఆపరేషన్ చేయాలనేటువంటి మరి ఆ మాటని సిస్టర్ చెప్తూ చాలా దుఃఖించారు గత 2 రోజుల క్రితం. సన్నిధిలో చెప్పాలని దేవుని సన్నిధిలో ప్రార్థన సహకారంతో పాటు మరి దేవుని చేత దీవించబడ్డాము అని చెప్పుకున్నటువంటి సంఘాలుగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా మనలో చాలామంది ఉన్నారు కనుక వారు వీలైతే ప్రార్థనతో పాటు ఆర్థిక సహాయం కూడా మరి ఏమన్నా చేయగలుగుతారేమనేటువంటి చిన్న ఆశ. ఎందుకంటే ఒక 6 to 8 lakhs వరకు అవుతాయి. వారు 6 to 8,000 కూడా సమకూర్చుకోలేనటువంటి భయంకరమైనటువంటి పేదరికంలో ఉన్నారని మరి వారి కొరకు ప్రార్థించమని, అదే రీతిగా ఆర్థిక సహాయం కూడా ఏదైనా సంఘపక్షంగా ఇవ్వడానికి సిద్ధపడితే దానిని కూడా జ్ఞాపకం చేసుకోమని సిస్టర్ కోరున్నారు కనుక మరి వెనదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఏం పేరమ్మా? పాప పేరు పార్వతి. అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన సంఘ ప్రకటన యథావిధిగా ప్రతి శుక్రవారం రాత్రి 7:30 గంటల నుంచి 10 గంటల వరకు చేస్తాం. మన సంఘారాధన ప్రతి ఆదివారం రాత్రి 8:30 నుంచి 10:30 వరకు సిఎఫ్ఎం హౌస్లో సంఘ ఆరాధన జరుగుతున్నాయి కనుక ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో డిసెంబర్ 4వ తేదీన
మరి దేవుని చిత్తమైతే ఇదే ప్రాంగణంలో మరి క్రిస్మస్ ఆరాధన కూడా జరిగించారని ఆ దినాన్ని అనేక మంది సువర్తమానం వినాలని ఆశ కలిగి ముందుకు సాగుతున్నాం. కానీ వ్యక్తిగత ప్రార్థనలో దీన్ని ఖచ్చితంగా చేర్చమని ప్రార్థన పూర్వకంగా విజ్ఞప్తి చేస్తామని, అలాగే చెప్పబడినటువంటి సాక్ష్యాల్లో ప్రత్యేకంగా మరి ప్రకాష్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన నానికి కూడా దేవుడు మరి మంచి అయ్యింది కదా నాన్న సండే, మరి నానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన యొక్క ముబారక్ కబీర్ అక్కామాని ఆహరి అక్కామగా మార్చుకోవడానికి ప్రయత్నం ఉన్నాడు కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే వెంకట గారి కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు, ఆయనకి తగిలిన దెబ్బ కాలుకి తగిలింది, మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుని లేచిన పడతాం. ముగ్గురు ప్రార్థన మేరీ చెప్పిన సాక్ష్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకమైనటువంటి సాక్ష్యము తన అక్కమ్మ విషయంలో కూడా సందిగ్ధత ఉంది, అది దేవుడు కొట్టివేసి మరొక పర్యాయం తన సన్నిధిలో నిలిచిన సంతోషము, నిజమైనటువంటి సంతోషము మరి తన పొందులాగిన ప్రభు కృప చూపించిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని ప్రేమించి నా గొంతేను సంఘాన్ని ప్రేమించి మేరీ స్వీట్స్ తీసుకొచ్చింది. అలాగే యథావిధిగా మరి మొదటి వారం మనకి ప్రేమ విందు కూడా ఉంది. ప్రార్థన అమ్మా వెంకట గారు కూడా స్వీట్స్ తెచ్చారు. ఇలాగా అన్నీ చెప్పండి. సుజాత గారు కూడా స్వీట్స్ తెచ్చారు. అమ్మ చాలా స్వీట్ వద్దంటే స్వీట్ ఎక్కువైపోతుంది. ప్రార్థన ముగింపు ప్రార్థన అనంతరం ఆశీర్వాద ప్రార్థన పాస్టర్ ప్రభుదాస్ గారు వచ్చి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడే మా ప్రియపరుల తల్లి యేసయ్య, మీకు ఘనమైనటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన మనకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన దినములన్నీ మీ సజీవాన్ని ఎక్కడికైనా భద్రపరిచి శుక్రవారం దినాన్ని మరొకసారి ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ సమకూర్చి నేను స్తుతించి ఆరాధించి కీర్తించి ఘనపరిచి మీ నామాన్ని హెచ్చించడానికి గురించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించిన ప్రభా, ఈ యొక్క ఆరాధన అంతటినీ ఆద్యంతం ప్రభు యొక్క ఆత్మాధీనంలో నడిపించుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల్లో, వాక్య పట్టణంలో, అలాగే ఆయన సాక్ష్యాలలో ప్రత్యేకంగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న వారి జీవితాలు మీరు చేసినటువంటి మేలులు, వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ప్రభుని స్తుతించగలిగేటువంటి జీవన విధానంలో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేక పాటని మహింపరిచారు. స్తుతి ఆరాధనలో ప్రభు మీరు మా మధ్యన సంచరించి నీ సన్నిధిని మాతో ఉంచారు. అందరిని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ దినాన్ని దాసులు ప్రభుదాస్ గారిని మా మధ్యకి నడిపించి చక్కటి వర్తమానంతో సంఘమును, వ్యక్తిగతంగా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గద్దింపునకు లోబడుట ఎంత శ్రేష్టమో అట్టి మాటలను ప్రభు మీరు మాకు వినిపింప చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అట్టి వర్తమానాన్ని మా మధ్యకి తీసుకొచ్చిన ఈ దాసులు కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యమును దయచేయమని అనేకమైన రీతిగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అటు రీతిగానే ఇదిగో తండ్రి ఈ రాత్రి ప్రభుత్వ ప్రత్యేకంగా తండ్రి మమత చెప్పినటువంటి సాక్ష్యంలో ప్రభా తండ్రి పార్వతిని జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థికంగా ఆయన ఆత్మీయంగా బిడ్డను బలపరచమని, సంఘాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన నీకు వందనాలు. అలాగే మేరీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. నాని కొరకు నీకు వందనాలు. ప్రభాకర్ చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త విషయాలు ప్రభు మీరు మాత్రమే మహిమ పొందుకోమని మరొక్కసారి రీతిగా నేను కూడి స్థుతించి ఆరాధించబడినట్టు నీ కృప, నీ కాపుదల చేరవచ్చిన మాతోను ప్రార్థించబడి బిడ్డలతోనూ ప్రత్యేకంగా దినాన్ని సంఘాన్ని ప్రేమించి ప్రభా వంటలను సిద్ధపరిచిన బిడ్డలకు స్వీట్స్ తెచ్చి బిడ్డలకు కాపుదల నుంచి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రియ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అడిగిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మన శోధనలో నుండి ఏకాదశులను తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం వెన్నెలుతుంది. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము చేరి ఉన్న మనకును, ఈ లోకమున్న పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా సంఘమునకు తోడేయండి. ప్రభు యొక్క రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్తమే చేయండి ప్రభు, రక్తమే చేయండి ప్రభు, వేస్తున్నాము సంపూర్ణ కలిగిన అపవాదులు వేస్తున్నాము లాయపరచమని గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.